రాజస్థాన్లోని కోట్పుట్లీకి చెందిన అమిత్ సెహ్రా ఒక కూరగాయల వ్యాపారి. పంజాబ్ పర్యటనకు వెళ్లిన అతను అక్కడ రతన్ లాటరీ ఏజెన్సీస్లో 2 లాటరీలు కొనుగోలు చేశాడు. ఒకటి అతని భార్యకు, మరొకటి తనకోసం. అతని భార్య టికెట్టు 1000 రూపాయల చిన్న బహుమతిని గెలుచుకుంది. అమిత్ టికెట్టు 11 కోట్ల జాక్పాట్ బహుమతిని గెలుచుకుంది. मेरे तकदीर पर जोख लेने दे, मैंने वो 2 टिकट ले ली, एक मिसेज के नाम से, एक मेरे नाम से। ऐसी भगवान की कृपा हुई कि मिसेज के 1000 रुपए, मिसेज वाली में 1000 रुपए निकल गए, मेरे में 11 करोड़ निकल गए। दोनों लॉटरी का मेरी भरी हुई निकली, खाली। లాటరీ టికెట్ కొనడానికి అతను తన స్నేహితుడి నుండి 1000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. సరిగా అదే టికెట్కి పంజాబ్ రాష్ట్ర లాటరీ దీపావళి బంపర్ 2025లో 11 కోట్లు ప్రైజ్ వచ్చింది. అమితమైన సంతోషంలో ఉన్న అమిత్ సెహ్రా టికెట్ కోసం తనకు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చిన స్నేహితుడి 2 కుమార్తెలకు ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. करोड़ रुपए तो मैं मेरे दोस्त की बच्चियों को दूंगा, 50-50 लाख रुपए दूंगा, क्योंकि అతను ఇల్లు కట్టుకోవాలి, తన పిల్లలను చదివించాలి మరియు తన విస్తృత కుటుంబ అవసరాలను తీర్చాలి అని అనుకుంటున్నాడు. పన్నులు మరియు తగ్గింపుల తరువాత అమిత్ అందుకోబోయే మొత్తం దాదాపు 7.6 కోట్లు. అమిత్ తాను నిరాడంబర జీవితాన్ని గడుపుతానని, తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని సృష్టించడానికి డబ్బును తెలివిగా ఉపయోగిస్తానని చెప్పాడు. ఈ సందర్భంగా అమిత్ తానెంతో నమ్మే పవనసుత హనుమాన్కి ధన్యవాదాలు తెలిపాడు. होश संभाला है तो उस बजरंग बली पवन सुत हनुमान की पूजा की है, उनकी जोत बत्ती करके जैसा भी होती मेरे से जोत बत्ती करता हूँ, उसके बाद में मैं खाना खाता हूँ. మరియు పంజాబ్ ప్రభుత్వానికి, రతన్ లాటరీ ఏజెన్సీస్కి కృతజ్ఞతలు చెప్పాడు. पंजाब सरकार की मेहरबानी से और रतन लॉटरी एजेंसी की मेहरबानी से मेरे को टिकट मिली और मेरी ये इनाम निकला. कितना इनाम निकला?